పూరా లోకల్. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒక దిక్కు పూర్తిగా వైఫల్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము అనేక మనము కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనము పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమైంది. ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క నయా పైసా గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వలేదు. గ్రామాలు కొద్ది గొప్ప మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ లేక ఎలక్ట్రిసిటీ కానీ పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణం కానీ లేక రైతు వేదికల నిర్మాణం కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్నటువంటి నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తున్న నిధులు కావచ్చు, మనరేగా నిధులు కావచ్చు. ఈరోజు గ్రామాలలో మరి పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సహకారం తప్ప మాటలతో మరి కేసీఆర్ కొండలు దాటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీలో ఒక న్యాయ పైస విధించలేదు. కాబట్టి ఈరోజు గ్రామాల్లో మనము ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏ రకంగా మరి ఈరోజు 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి ఎరువుల మీద సబ్సిడీ ఏ రకంగా అందిస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. మరి నేను రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇస్తానటువంటి రుణం మాఫీ ఏదైతున్నదో అది చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు. అందరి యొక్క రైతుల యొక్క రుణాల మాఫీ జరగలేదు. ఇస్తానన్నటువంటి అనేక రకాల 6 గ్యారెంటీలు అమలు జరగలేదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారం తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం అనేక ఇతర అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీస్ వాటిని అమలు చేసేలా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం.